విద్యనభ్యసించే విద్యార్థులందరూ దారిద్ర్య రేఖకు దిగువనున్న వారే ఉంటారని హాస్టల్ వార్డన్గా పనిచేసే అధికారులు తల్లులకున్న ఓపిక ఉండాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో అన్ని సంక్షేమ హాస్టళ్ల వెల్ఫేర్ అధికారులు, కేజీబీవీ పాఠశాలలు, మోడల్ పాఠశాలల ప్రిన్సిపల్, సంబంధిత జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. హాస్టళ్లను సరైన విధంగా నిర్వహించాలని, హాస్టళ్లలో కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలని, ఎక్కడా తాగునీటి కలుషితం లేకుండా చూసుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం వంట సామాగ్రి సరఫరా చేస్తున్నది లేనిది చూడాలని, అన్ని హాస్టళ్లను నిర్దేశించిన ప్రకారం సీట్లు భర్తీ చేయాలని, ఎక్కడైనా హాస్టల్ సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. హాస్టల్ ఇల్లు లాంటిది. హాస్టల్ నిర్వహణ చాలా కష్టతరమైనప్పటికీ ప్రభుత్వం పేద విద్యార్థులకు సేవ చేసే భాగ్యాన్ని మనందరికీ కల్పించింది. ప్రభుత్వం ఇచ్చిన అన్ని సౌకర్యాలు కల్పించి వారిని బిడ్డల్లాగా చూసుకోవాలి అని కలెక్టర్ చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం వంట సామాగ్రి సరఫరా చేస్తున్నది లేనిది చూడాలని, అన్ని హాస్టళ్లను నిర్దేశించిన ప్రకారం సీట్లు భర్తీ చేయాలని, ఎక్కడైనా హాస్టల్ సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. యాజ్ పర్ నామ్స్ ఉన్నాయా లేదా, ఎక్కడైనా సబ్స్టాండ్ ఉన్నాయా, వాటిని ఇబ్బంది ఉందా అని చెక్ చేసుకోండి. వాటిని పిల్లలకు ఇబ్బంది కాకుండా ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోండి. దీని తర్వాత మనకు అడ్మిషన్స్ ఉంటాయి. సో ప్రాపర్గా వీలైనంత వరకు అన్ని హాస్టల్లో కూడా మీ స్ట్రెంత్ ప్రకారంగా అడ్మిషన్ తీసుకుని ఏర్పాటు చేయండి. ఎక్కడైనా డిమాండ్ ఉంది అంటే కంప్యూటర్స్ అవసరం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చుకుంటాం. డిమాండ్ ఉన్న చోట ముఖ్యంగా హాస్టల్స్ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ సంబంధించిన దాంట్లో డిమాండ్ ఉంటే తప్పకుండా మనం గవర్నమెంట్ పర్మిషన్ రాసి ఇంకా మనం స్ట్రెంత్ పెంచుకుందాం. నెక్స్ట్ అంటే అడ్మిషన్స్ అన్ని కూడా సిస్టమేటిక్గా జరగాలి. మీ స్ట్రెంత్ అనేది ఫుల్గా ఉండేట్టు చూసుకోవాలి.